హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెస్లా టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాం. లాస్ట్ మంత్ బుక్ చేసాం. లాస్ట్ మంత్ రావాల్సిన మన స్లాట్ లేదని ఈ మంత్ ఇచ్చారు. 1 o'clockకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. టెస్లా మనకి నాలెడ్జ్ సిటీలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది టెస్లా మోడల్ వైఎల్ లాంగ్ వీల్ బేస్ అనేది 6 సీటర్తో వస్తుంది. 2+2+2 లేఅవుట్ ఉంటుంది. డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మనకి WLTP రేంజ్ అనేది మనకి 681 కిలోమీటర్స్ ఉంటుంది. 0 to 100 వచ్చేసి మనకి 5.0 సెకండ్స్లో వెళ్తుంది. మనకి ఇది టాప్ స్పీడ్ 200 కిలోమీటర్ దాకా వెళ్తుంది అనమాట. 19 స్పీకర్ ప్రీమియం ఆడియో ఉంటుంది అండ్ 16 ఇంచ్ ఫ్రంట్ టచ్ స్క్రీన్ ఉంటుంది. మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అనేది బ్యాక్ సైడ్ డిస్ప్లేలో మనకి ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒక్క బటన్ కూడా ఉండదు. ఎవ్రీథింగ్ అనేది మనకి ఆ టచ్ స్క్రీన్లోనే మనకి ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ సైడ్ మిర్రర్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఆ టచ్లోనే మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టీరింగ్ మీద మనకి ఆడియో కంట్రోల్స్ క్వాలిటింగ్ అనేది ఉంటుంది. మిగతా ఎవ్రీథింగ్ అనేది మనకి స్క్రీన్లోనే మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి హీట్ అండ్ వెంటిలేటర్ సీట్స్ అనేది ఇందులో ఉందన్నమాట. మా కజిన్ కూడా దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ట్రై చేస్తాను కూర్చొని సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉందని. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు, ఫ్రేమ్లెస్ డోర్స్ అని ఉంటుంది. మనకి ఎటువంటి మధ్యలో కానీ బార్ కానీ ఎటువంటి మామూలు కార్స్ ఉన్నట్టు ఉండదు. గ్లాస్ కూడా చూడొచ్చు, వెంటనే డౌన్కి వెళ్తుంది. మనకి కూర్చున్నప్పుడు కానీ మొత్తం ఫీలింగ్ చాలా బాగుంటుంది. లోపల వచ్చేసి స్టీరింగ్ మనకి కంట్రోలింగ్ కానీ చూడడానికి అండ్ దాన్ని హోల్డ్ చేసినప్పుడు మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్ అనేది ఇస్తుంది. మనకి ఎవ్రీథింగ్ అనేది ఇందులో టచ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు సైడ్ మిరర్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది, ఈవెన్ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. అందులో వచ్చేసి మనకి చాలా స్మూత్గా ఉంటుంది అది ఆపరేషన్స్ అనేవి. అండ్ ప్లస్ మనకి సీట్ బెల్ట్ కానీ రిమైనింగ్ బాటిల్ హోల్డర్స్, గ్లాస్ సెంటర్లో ఉండే కప్ హోల్డర్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది మనకి ఆటోమేటిక్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది డిజైన్ అనేది. ఎక్కడ కూడా మనకి బటన్ కనపడదు. ఎవ్రీథింగ్ అనేది మనం ఏదైతే ఆ టచ్ స్క్రీన్లో అందులో మేనేజ్ చేసుకోవాలి. ఈవెన్ మనకి యాంబియంట్ లైటింగ్ కూడా చాలా బాగుంటుంది మనకి చూడడానికి. అండ్ స్టీరింగ్ హోల్డ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. మీరు ఆ టచ్ స్క్రీన్ చూడొచ్చు, చాలా ఎంత స్మూత్గా ఉందనేది. దాన్ని టచ్ చేసినప్పుడు ఏదో చిన్న బొమ్మలాగా కార్ బొమ్మ లోపల మనం ఎలా అయితే అనుకుంటామో అలా ఉందన్నమాట మనకి అది టచ్ చేస్తున్నప్పుడు. ఈవెన్ ఏ డోర్ అయితే ప్రజెంట్ అయితే ఓపెన్ చేసిందో ఎగ్జాక్ట్లీ అదే డోర్ కూడా అక్కడ ఓపెన్ చేసినట్టు చూపిస్తుంది అన్నమాట. క్లియర్గా మనకి ఎంత రేంజ్ ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా డిస్ప్లేలో చూడొచ్చు. ఇక్కడ ఇది చూస్తున్న ఏదైతే ఉంది ఇది వై మోడల్ అనమాట. టెస్లా మోడల్ వై. టెస్లా మోడల్ వైలో ఉన్న బ్యాక్ సైడ్ కూర్చున్నాను. చూడొచ్చు గ్లాస్ రూఫ్ ఎంత పాంట్రమిక్ సన్ రూఫ్ ఏదో అది ఫిక్స్డ్ గ్లాస్ అనమాట. మనకి ఎటువంటి దానికి కటన్ ఏమైతే ఉండదు. ఇది మనకి వై మోడల్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది బ్యాటరీ ప్యాక్ అనేది మనకి 500 కిలోవాట్ 500 రేంజ్ అనేది వస్తుంది. 63 కిలోవాట్ వస్తుంది. మనకి 0 to 100 5.9 సెకండ్స్లో వెళ్తుంది. ఇది మనకి సేమ్ అందులో ఏదైతే వైఎల్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇప్పుడు సీట్ అనేది చాలా ఆటోమేటిక్గా రిక్లైన్ అవుతుంది. బటన్ అక్కడ టచ్ స్క్రీన్లో ప్రెస్ చేయగానే ఎవ్రీథింగ్ అనేది ఇందులో మనకి టచ్ స్క్రీన్తోనే బేస్ అయ్యి మనకి ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు. సెంటర్ 3 people చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ అండ్ వెంటిలేటెడ్ అండ్ ఇది మోడల్ వై వచ్చేసి మనకి స్టెల్త్ గ్రే కలర్తో వస్తుంది. మనకి ఇంటీరియర్స్ కూడా బేస్డ్ ఆన్ మన కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇది మనకి 50.85 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి వైట్ వచ్చేసి పర్ల్ వైట్ అనమాట. ఇది మోడల్ వైఎల్ చూడొచ్చు మీరు. డ్రైవ్ రివ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడొచ్చు మీరు. మీకు ఏ మోడల్ నచ్చిందో, మోడల్ వైనా లేకుంటే వైఎల్ అనేది కింద కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాగా కార్ రివ్యూస్ ఈవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.